మీనరాశిలో పుట్టి ఎవరితోనూ పంచుకోలేని బాధలతో మీలో మీరు కుమిలిపోతూ పైకి మాత్రం నవ్వుతూ బ్రతుకుతున్న మీకోసమే ఈ ప్రత్యేకమైన వీడియో. మీ జీవితంలో ఎందుకిన్ని కష్టాలు వస్తున్నాయి? మీరు ఎందుకు అందరి చేత మోసగించబడుతున్నారు? మీ మంచి మనసే మీకు శత్రువుగా మారిందా? ఇప్పుడు మీ తలరాత మారబోతుంది. ఒక మహాశక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టబోతుంది. కానీ ఆ శక్తిని నిలబెట్టుకోవాలంటే మీరు చేస్తున్న ఒక పెద్ద తప్పును మీరు సరిదిద్దుకోవాలి. ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా వినండి. మీ జీవితంలోని ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఈ ప్రపంచంలో 12 రాశుల్లో ఉంటే అందులో అన్నిటికంటే చివరిదైన అన్నిటికంటే ప్రత్యేకమైన రాశి మీనరాశి. మీ రాశికి అధిపతి సాక్షాత్తు దేవగురువు అయిన బృహస్పతి. అందుకే మీరు మామూలుగా మనుషులు కారు. మీలో దైవగుణం ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ భూమి మీదకు వచ్చింది కేవలం మీకోసం బ్రతకడానికి కాదు, 10 మందికి సహాయం చేయడానికి, వారి కన్నీళ్లు తుడవడానికి. మీ రాశి గుర్తు 2 చేపలు. అవి కూడా ఒకదానికి ఒకటి వ్యతిరేక దిశలో ఈదుతున్నట్లు ఉంటాయి. ఇదే మీ జీవితానికి సంకేతం. మీలోని ఒక చేప ఎప్పుడు దేవుడు, ధ్యానం, ఆధ్యాత్మిక సేవ, త్యాగం అంటూ పైకి వెళ్ళాలని చూస్తుంది. మీలోని మరో చేప మాత్రం డబ్బు, ఆస్తి, కుటుంబం, సుఖాలు, కోరికలంటూ కిందకి లాగుతుంది. ఈ 2 చేపల మధ్య నలిగిపోయేదే మీ జీవితం. మీది జాలిగుండె కాదు, కరిగిపోయే మనస్తత్వం. ఎదుటివారి బాధను మీరు చూడలేరు. మీ జేబులో 100 రూపాయలుంటే ఎవరికైనా కష్టంలో ఉన్నారని చెబితే ఆ 100 ఇచ్చేసి మీరు ఖాళీ జేబుతో ఇంటి వరకు వెళ్తారు. అంతటి గొప్ప మనసు మీది. అందుకే దేవుడికి మీరంటే చాలా ఇష్టం. కానీ ఇదే మంచి మనసు ఈ కలియుగంలో మీకు శాపంగా మారింది. మీ మంచితనాన్ని, మీ అమాయకత్వాన్ని ఈ సమాజం వాడుకుంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితం నరకంగా మారి ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందో మీకు అర్థం కాక లోపల ప్రతిరోజు ఏడుస్తూ ఉంటారు. ఆర్థిక కష్టాలు. మీనరాశివారికి డబ్బు సంపాదించే తెలివితేటలు పుష్కలంగా ఉంటాయి. కాని డబ్బు చేతిలో నిలవదు. అది వచ్చిన దారి తెలియదు, పోయిన దారి తెలియదు, నీళ్లలా ఖర్చయిపోతుంది. దీనికి కారణం మీ అతి మంచితనం. అవసరంలో ఉన్నారని అప్పులిస్తారు, అవి తిరిగి రావు. హామీలు ఉండి మోసపోతారు. లేదా మీ ఇంట్లో వారికో, బంధువులకో, స్నేహితులకో అనవసరంగా ఖర్చుపెట్టి మీరు ఇబ్బంది పడతారు. సంపాదన ఉంటుంది కాని నాది అని చెప్పుకోవడానికి ఒక్క రూపాయి కూడా మిగలని దయనీయమైన స్థితి మీది. మానసిక వేదన. మీ చుట్టూ 100 మంది ఉన్నా మీరు ఒంటరిగానే ఫీలవుతారు. ఎందుకంటే మీ మనసును, మీ బాధను పూర్తిగా అర్థం చేసుకునే ఒక్క వ్యక్తి కూడా మీకు దొరకడు. మీ భార్య, భర్త కూడా మిమ్మల్ని అపార్థం చేసుకునే సందర్భాలు ఎక్కువ. మీకు లోకం పోకడ తెలియదు, మీరు మరీ అమాయకులు అంటూ మీ ఇంట్లోనే మిమ్మల్ని చిన్నచూపు చూస్తారు. మీరు చేసిన త్యాగాలు ఎవరూ గుర్తుపెట్టుకోరు. కాని మీరు పొరపాటున చేసిన చిన్న తప్పును మాత్రం భూతద్దంలో చూపిస్తారు. ఈ బాధ మిమ్మల్ని రాత్రిళ్లు నిద్రపోనివ్వదు. మోసపోవడం. మీరు జీవితంలో ఎక్కువగా దెబ్బలు తినేది ఇక్కడే. మీరు స్నేహితులంటే ప్రాణమిస్తారు, బంధువుల కోసం ఎంతైనా చేస్తారు. కాని వాళ్లే మీ వెనుక గోతులు తీస్తారు. మీ దగ్గర అవసరం తీర్చుకుని వారి పని అయిపోయాక మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు. మీరు మనస్ఫూర్తిగా ప్రేమించిన వారే మిమ్మల్ని దారుణంగా మోసం చేసి ఉండవచ్చు. ఈ నమ్మక ద్రోహం మిమ్మల్ని మనుషులంటేనే విరక్తి పుట్టేలా చేస్తుంది. ఆరోగ్య సమస్యలు. మీరు దేని గురించైనా అతిగా ఆలోచిస్తారు. జరిగిపోయిన దాని గురించి, జరగబోయే దాని గురించి ఊహించుకుంటూ మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకుంటారు. దీనివల్ల నిద్రలేమి, మానసిక ఒత్తిడి, ఆందోళన, జీర్ణ సమస్యలు మరియు ముఖ్యంగా కాళ్ల నొప్పులు, పాదాల సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తాయి. వృత్తిలో గందరగోళం. మీ రాశి సహజంగానే గందరగోళానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ ఉద్యోగం చేయడం కరెక్టేనా? వ్యాపారం మొదలుపెడితే బాగుంటుందా? అసలు నేను ఏ పనికి సరిపోతాను అనే ప్రశ్నలు మిమ్మల్ని నిరంతరం వేధిస్తారు. ఒకచోట స్థిరంగా ఉండలేరు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కూడా మీకు చాలా ఆలస్యంగా వస్తుంది. ఇన్ని కష్టాలు పడ్డారు కదా, మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు ఇప్పుడు లెక్క దొరికే సమయం వచ్చింది. ఆ దేవుడు మీ ఓపికను పరీక్షించాడు. మీరు అన్ని పరీక్షలలో నెగ్గారు. అందుకే ఇప్పుడు మీ జీవితాన్ని మార్చడానికి ఒక మహాశక్తి మీ ఇంట్లోకి, మీ జీవితంలోకి అడుగుపెడుతోంది. ఆ శక్తి మరెవరో కాదు,
అది మీ కులదైవం మరియు మీ రాస్యాధిపతి అయిన గురు భగవానుడి సంపూర్ణ అనుగ్రహం. ఇన్నాళ్ళు మీ కులదైవం మిమ్మల్ని గమనిస్తూనే ఉంది. మీరు పడుతున్న బాధలు చూస్తూనే ఉంది. కాని మీరు చేసిన పాత కర్మలు తీరిపోయే వరకు ఆ శక్తి వేచి చూసింది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మీ పూర్వ పుణ్యమంతా ఇప్పుడు ఒక్కసారిగా మీకు సహాయం చెయ్యడానికి వస్తోంది. ఆ శక్తి మీ ఇంట్లో అడుగుపెట్టినట్లు చెప్పే సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా మీలో, మీ ఇంట్లో ఈ మార్పులు జరుగుతున్నాయేమో గమనించండి. ఆధ్యాత్మిక చింతన పెరగడం. ఇన్నాళ్లు దేవుడికి దూరంగా ఉన్నా లేదా పూజలు చేసినా శ్రద్ధ లేకపోయినా ఈ మధ్యకాలంలో మీకు దానంతట అదే దేవుడిపై నమ్మకం పెరుగుతుంది. గుడికి వెళ్లాలనిపించడం, పాత స్తోత్రాలు వినాలనిపించడం, ధ్యానం చెయ్యాలనిపించడం జరుగుతుంది. విచిత్రమైన కలలు రావడం. మీకు తరచుగా మీ కులదైవం కలలో కనిపించడం, లేదా పెద్ద పెద్ద దేవాలయాలు, నదులు, సముద్రాలు, లేదా చనిపోయిన మీ పెద్దలు, ఎవరు పితృదేవతలు ఆశీర్వదిస్తున్నట్లు కలలు వస్తాయి. ఇది శుభ సంకేతం. మీ మనసు చెప్పింది నిజం కావడం. మీనరాశివారికి సహజంగానే జరగబోయేది ముందే తెలుస్తుంది. కాని కష్టాల వల్ల ఆ శక్తి మూసుకుపోయింది. ఇప్పుడు ఆ శక్తి మళ్లీ మేల్కొంటుంది. మీరు వీడిని నమ్మకూడదు అని మనసులో అనుకుంటే కొద్ది రోజులకే వాడు చెడ్డవాడని బయటపడుతుంది. మీ అంతరాత్మ చెప్పే మాటలను అస్సలు విస్మరించవద్దు. కారణం లేని ప్రశాంతత. ఎన్ని సమస్యలు ఉన్నా మీ మనసులో ఏదో తెలియని ప్రశాంతత, ఏదో ఒక దారి దొరుకుతుందిలే అనే ధైర్యం కొత్తగా వస్తాయి. ఇది ఆ మహాశక్తి మీకిస్తున్న భరోసా. శుభ సంకేతాలు. మీరు ఒక ముఖ్యమైన పనిమీద బయటకు వెళుతున్నప్పుడు ఆవు ఎదురుపడటం, పక్షులు గుంపుగా కనిపించటం, లేదా మీ ఇంట్లోని తులసి మొక్క ఉన్నట్టుండి ఏపుగా పెరగడం వంటివి జరుగుతాయి. మీ పూజ గదిలో వెలిగించిన దీపం ప్రకాశవంతంగా పైకి ఎగసి వెలుగుతుంది. ఈ సంకేతాలు కనిపిస్తున్నాయంటే ఆ మహాశక్తి మీ ఇంట్లో అడుగుపెట్టింది. ఇక మీ జీవితం మారబోతోంది. డబ్బు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ ఒక్కొక్కటిగా దారికి వస్తాయి. ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చింది. మీకు అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాని మీరే ఆ శక్తిని అడ్డుకుంటున్నారు. మీ అదృష్టాన్ని మీరే తలుపు దగ్గరే నిలబెడుతున్నారు. మీరు చేస్తున్న ఆ పెద్ద పొరపాటు ఏమిటంటే గతాన్ని వదలకపోవడం. ఆ శక్తి మీకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని చూస్తుంటే మీరు మాత్రం ఇంకా వాడు నన్ను అలా మోసం చేశాడు, మా వాళ్లు నన్ను ఇంత మాట అన్నారు, నాకు అంత అన్యాయం జరిగింది అంటూ పదే పదే పాతగాయాలను తలుచుకుంటూ ఏడుస్తున్నారు. మీరు గతమనే బురదలో కూర్చుని భవిష్యత్తు అనే గంగానదిని మీ ఇంట్లోకి రానివ్వడం లేదు. మిమ్మల్ని బాధపెట్టిన వారిని మీరు క్షమించకపోయినా పర్వాలేదు, కాని వారిని మీ మనసులోంచి తీసిపడేయండి. వారి గురించి ఆలోచించడం మానేయండి. అంతరాత్మను విస్మరించడం. ఆ మహాశక్తి మీతో అంతరాత్మ రూపంలో మాట్లాడుతుంది. ఈ పని చెయ్యకు, నష్టం వస్తుంది, ఈ మనిషిని నమ్మకు, మోసం చేస్తాడు, ఈ రోజు ఆఫీస్లో జాగ్రత్తగా ఉండు అని మీ మనసు లోపలి ఉంచి మిమ్మల్ని హెచ్చరిస్తుంది. కాని మీరేం చేస్తారు? మీ బుద్ధిని వాడతారు. అయ్యో పాపం, వాళ్లకు సాయం చెయ్యకపోతే ఎలా అని మీ అంతరాత్మ చెప్పిన మాటను పక్కన పెట్టి మళ్లీ అదే తప్పు చేసి మళ్లీ మోసపోయి మళ్లీ ఏడుస్తారు. కాదు అని చెప్పలేకపోవడం. ఇది మీ జీవితంలో మీరు చేస్తున్న అతిపెద్ద తప్పు. ఇతరులు బాధపడతారేమో అని మీకు ఇష్టం లేకపోయినా, మీకు శక్తి లేకపోయినా పనులను నెత్తిమీద వేసుకుంటారు. డబ్బు సహాయం చేసి ఇరుక్కుంటారు. దీనివల్ల మీ సమయం, శక్తి, డబ్బు అన్నీ వృధా అవుతాయి. మీరు కాదు అని చెప్పలేకపోవడం వల్ల ఆ దైవశక్తి మీకు ఇవ్వాలనుకున్న సమయాన్ని, అవకాశాలను మీరు వేరే వాళ్లకు ధారపోస్తున్నారు. అతిగా ఆలోచించడం. ఒక చిన్న సమస్య వస్తే దాన్ని ఏనుగంత పెద్దదిగా మీ మనసులో ఊహించుకుంటారు. జరగని దాని గురించి కూడా భయపడి మీ మానసిక ప్రశాంతతను పాడు చేసుకుంటారు. ఈ అతి ఆలోచన, ఈ భయం అనేవి నెగటివ్ ఎనర్జీ. మీరు ఇలా భయపడుతున్నంత కాలం ఆ దైవశక్తి, పాజిటివ్ ఎనర్జీ మీ దగ్గరకు ఎలా రాగడుగుతుంది? మీరు వెంటనే చెయ్యాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కోల్పోయిన శక్తిని తిరిగి తెచ్చుకోవడానికి, మీ ఇంట్లోకి వచ్చిన ఆ మహాశక్తిని స్థిరంగా నిలబెట్టుకోవడానికి మీరు చెయ్యాల్సినవి పెద్ద పెద్ద పూజలు కావు, చాలా సులభమైన పనులు. గురు భగవానుడి ఆరాధన. మీకు అన్ని రకాలుగా సహాయం చేసేది మీ గురువే. 1. ప్రతి గురువారం రోజు తలస్నానం చెయ్యండి. వీలైతే పసుపు రంగు బట్టలు ధరించండి.
2 దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి గాని దత్తాత్రేయస్వామి గుడికి గాని వెళ్లి 9 ప్రదక్షిణలు చెయ్యండి. 3 పేదలకు శనగలు లేదా అరటిపండ్లు దానం చెయ్యండి. 4 ప్రతిరోజు ఉదయం ఓం బ్రం బృహస్పతయే నమః లేదా ఓం గురవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రం మీలోని గందరగోళాన్ని తీసేసి సరైన నిర్ణయం తీసుకునే శక్తిని ఇస్తుంది. జల పరిహారం. మీది జలతత్వరాశి. నీరు మీకు ఔషధం లాంటిది. ప్రతిరోజూ ఉదయం సూర్యుడికి రాగి చెంబుతో నీళ్లు అర్ఘ్యంగా వదలండి. ఇది మీ మనసును స్థిరంగా ఉంచుతుంది. వీలైనప్పుడల్లా పక్షులకు, జంతువులకు త్రాగడానికి నీళ్లు పెట్టండి. పౌర్ణమి రోజున సముద్రం, నది లేదా కనీసం చెరువు దగ్గరైనా కాసేపు కూర్చుని మీ బాధను ఆ నీటితో చెప్పుకోండి. మీ కష్టాలు కొట్టుకుపోతాయి. కులదైవ ఆరాధన. ఆ మహాశక్తి మీ కులదైవమే. మీకు మీ కులదైవం ఎవరో తెలియకపోతే వెంటనే మీ పెద్దలను అడిగి తెలుసుకోండి. ఆ దేవుడి, దేవత ఫోటోను మీ పూజగదిలో పెట్టుకుని ప్రతిరోజూ ఒక్కసారైనా తలుచుకుని దీపం పెట్టండి. అమ్మా, అయ్యా, నన్ను కాపాడు, నా కుటుంబాన్ని చల్లగా చూడు అని ఒక్క మాట అడిగితే చాలు. మీ వంశాన్ని కాపాడే ఆ శక్తి మీకు రక్షణ కవచంలా ఉంటుంది. ఆచరణలో పెట్టాల్సిన నియమాలు. కాదు చెప్పడం నేర్చుకోండి. ఈరోజు నుంచే మీకు ఇష్టం లేని పనిని క్షమించండి, నాకు కుదరదు అని సున్నితంగా చెప్పడం మొదలుపెట్టండి. ఇది మీ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. ధ్యానం. రోజుకు 10 నిమిషాలు కేటాయించి మీ 2 చేపల మనసు గందరగోళాన్ని ఆపడానికి ధ్యానం చెయ్యండి. కేవలం మీ శ్వాసను గమనిస్తే చాలు. డబ్బు జాగ్రత్త. ఎవరికైనా అప్పు ఇచ్చే ముందు ఈ డబ్బు తిరిగి రాకపోయినా నేను బ్రతకగలనా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అప్పుడే ఇవ్వండి. గతాన్ని వదిలేయండి. మిమ్మల్ని మోసం చేసిన వారి పేర్లను ఒక కాగితంపై రాసి దాన్ని కాల్చివేయండి. ఈ క్షణం నుంచి మీ గురించిన ఆలోచనలకు నా మనసులో స్థానం లేదు అని గట్టిగా అనుకోండి. మీనరాశి మిత్రులారా, మీది అమాయకత్వం కాదు, అది దైవమిచ్చిన వరం. మీది పిరికితనం కాదు, అది అంతులేని కరుణ. ఇన్నాళ్లు మీరు పడిన కష్టాలు మీ పాపాలను కడిగేశాయి. ఇప్పుడు ఒక కొత్త జీవితం, ఒక బంగారు భవిష్యత్తు మీకోసం ఎదురుచూస్తోంది. ఆ మహాశక్తి మీ ఇంట్లోనే ఉంది. మీ అంతరాత్మ రూపంలో మీతో మాట్లాడుతూనే ఉంది. ఇకపై అతిగా ఆలోచించడం ఆపండి. గతాన్ని తలుచుకొని ఏడవడం ఆపండి. మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి. మీ గురువును, మీ కులదైవాన్ని నమ్మండి. మీరు ఏ పని మొదలుపెట్టినా విజయం మీదే. డబ్బు మీకు దాసోహం అంటుంది. మీ ఇంట్లో ప్రశాంతత, సంతోషం వెళ్లివిరుస్తాయి. మీ కష్టాలన్నీ తీరిపోయాయి. ఈ నూతన జీవితానికి స్వాగతం పలకండి. అంతా మంచే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీలాగే కష్టాల్లో ఉన్న ఇతర మీనరాశి వారికి కూడా షేర్ చెయ్యండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ గంట సింబల్ను నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.